మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ షార్ట్ వీడియో చూస్తున్న మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత అనేక సంవత్సరాల నుంచి ఈ వాక్యమును బహుశా మనం విని ఉండవచ్చును. అయినప్పటికీ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఈ వాక్యమును మీకు జ్ఞాపకం చేయాలని నన్ను ప్రేరేపించాడు కనుక నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకసారి ఒక కారు యజమానుడు కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చేస్తున్నప్పుడు ఒక దుర్వాసన ఆయనకు వస్తూ ఉన్నది ఆ కారులో. అప్పుడు డ్రైవర్ని అడిగాడు, ఏంట్రా ఈ కంపు వాసన వస్తుంది ఎక్కడి నుంచి అంటే, వాడు చెప్పాడు, అయ్యా నా సాక్సులు చాలా పాతవి, చినిగిపోయినవి, ఆ సాక్సుల్లో నుండి ఈ వాసన వస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఆ యజమానుడు వెంటనే ఈ కారు ఒక చెప్పుల షాప్ ముందు నుంచి వెళ్తుంది, కారు ఆపురా అని చెప్పాడు. ఆపిన వెంటనే డబ్బులు ఇచ్చాడు. నువ్వు ఆ షాపులోకి వెళ్ళి కొత్త సాక్సులు కొనుక్కొని రమ్మని చెప్పాడు. వాడు వెళ్ళిండు, కొత్తవి కొనుక్కొని వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ వారి ప్రయాణం ప్రారంభమైంది. మళ్ళీ వాసన వస్తుంది. ఏంట్రా ఈ వాసన అంటే, కొత్తవి కొనుక్కున్నా అంటే కొనుక్కున్నా, మరి వాసన ఏందిరా అంటే, కొనుక్కున్నా కానీ వాటిని తొడుక్కోలేదే గారు, అవి అలాగే ఉన్నవి అని చెప్పాడట. అప్పుడు ఆ కారు యజమానుడు కోపం చేశాడు, నిన్ను వాసన వద్దని చెప్పి కంప పోగొట్టాలని కొత్తవి కొనిచ్చాను, నువ్వు మళ్ళీ పాతే ధరించుకుంటే ఎట్లరా అని చెప్పి కోపం చేశాడు. అప్పుడు వాడు వాటిని వదిలేసి ఆ వాసన నుంచి వారు విముక్తి పొందారు. సోదరి సోదరుడా, పాత సంవత్సరంలో పాత రోత కంపు జీవితాన్ని మనం వదిలిపెట్టాల్సిన వారమై ఉన్నాం. ఒకవేళ వదిలిపెట్టకపోతే అదే దుర్వాసన మనల్ని వెంటాడుతూ ఉంటుందని గుర్తు చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో నూతన స్వభావంతో మనం ముందుకెళ్తే మన జీవితాన్ని నూతన సృష్టిగా మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. దేవుడు మీ కుటుంబాన్ని మిమ్మలను బహుగా దీవించి ఆయన మహిమార్థం వాడుకొనుగాక. అందరికీ